Hi guys, welcome back to my channel. వెల్కమ్ బ్యాక్ అంటే ఎవరైనా 1 month ఆర్ ఎల్స్ 1 week తీసుకుంటారు గ్యాప్. నేను ఏకంగా 5 years తీసుకున్నా. ఐ స్టార్టెడ్ యూట్యూబ్ అరౌండ్ 2020 డ్యూరింగ్ లాక్డౌన్. యూట్యూబ్ అనే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేసింది టిక్టాక్ వీడియోస్. అవి ఎట్లా అంటే ఒక మోటివేషన్ వచ్చిందనమాట. డైలీ మనం టిక్టాక్ ఇట్లా స్క్రోల్ చేసేవాళ్ళం అనమాట. అంటే లాక్డౌన్లో నాకు అప్పుడే ఇంటర్ కంప్లీట్ అయింది. ఖాళీ ప్రజెంట్ డైలీ మూవీస్ చూడటం, పబ్జీ ఆడటం, ఈవినింగ్ షటిల్ ఆడటం. ఒకవేళ వర్షం పడితే షటిల్ ఆడటానికి వీలుండేది కాదు, బయట ఆడతాం కాబట్టి. మనకేమైనా ఇండోర్ స్టేడియం ఏం లేదు. సో ఆ టైంలో ఖాళీగా ఉండవు ఎందుకని చెప్పి టిక్టాక్ రీల్స్ అలా స్క్రోల్ చేసేటోళ్ళు. సో ఒకరోజు నేను మా అన్నయ్య కూర్చుని ఎంతసేపు స్క్రోల్ చేస్తాం, మన వీడియోస్ కూడా ఎవరైనా స్క్రోల్ చేస్తే బాగుంటుందని చెప్పి అప్పటికప్పుడు అనుకున్నాం. వితిన్ 1 hourలో టిక్టాక్ ఇన్స్టాల్ చేసి దాంట్లో వీడియోస్ నీట్గా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశా. అనుకున్న వెంటనే స్టార్ట్ చేశా, బట్ 2 daysలోనే ఒక 30 to 40 వీడియోస్ షూట్ చేశా, అప్లోడ్ చేశా. అంటే మోటివేషన్ ఇట్లా స్పైక్ లెగిస్తుంది కదా, అట్లా అనమాట. సో 2 daysలో ఇన్స్టాలో పోస్ట్ చేయలే, జస్ట్ ఓన్లీ టిక్టాక్లో పెట్టా. దాంట్లో వ్యూస్ బాగా వచ్చాయి, అంటే ఒక 30,000 40,000 వ్యూస్ వచ్చి వీడియోకి. సో మోటివేషన్ పెరిగింది. సో చేద్దాం అనుకున్నా, బట్ టిక్టాక్లో ఏముంటుంది, మనం ఏం ఎంటర్టైన్ చేస్తాం. సో టిక్టాక్ ఎందుకు, ఎవడో చేసిన సినిమా డైలాగ్స్ని మనం కాపీ కొట్టడం ఎందుకు, మనమే ఓన్గా వాయిస్తో చేద్దామని చెప్పి సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఐడియా వచ్చింది. ఫస్ట్ యూట్యూబ్ అలవాటైందే విక్రమాదిత్య, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఇలాంటి వీళ్ళని చూసి మనం కూడా చేసేద్దాం అని చెప్పి, సాయి కృష్ణ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు, ఆయన వీడియోలు చూసి అలా చేద్దామని చెప్పి స్టార్ట్ చేసా. అది కూడా అంతే, స్పైక్ ఇట్లా స్పైక్ వెళ్ళి ఇలా పడిపోద్ది అనమాట. స్టార్ట్ చేసా. ఒక 3 daysలో అలా లైన్గా వీడియోస్ పెట్టా. అలా ఒక 8 వీడియోస్ చేసా, పోస్ట్ చేసా. మీరు అందరూ సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ. అసలు ఏమీ తెలియని టైంలో కూడా అలా చేశా. బట్ తర్వాత కాలేజ్ స్టార్ట్ అయింది, బిజీ అయ్యా, చేయటానికి టైం లేదు. అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఫీలింగ్ ఏంటంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అనే ఫీలింగ్ తోటి చేయటం స్టాప్ చేస్తాం. మా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు కానీ, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదు. అంటే కాలేజీకి వెళ్ళటం రావటం ఇంకంతే, టైం లేదు. తర్వాత హైదరాబాద్ వచ్చా, ఇంటర్న్షిప్ చేస్తున్నా. ఇక్కడ కూడా టైం కనిపించట్లే. తర్వాత జాబ్లో సెటిల్ అయ్యా, బట్ నో స్పేస్ ఫర్ పర్సనల్ టైం. సో ఇంకా ఫిక్స్ అయ్యా, ఏదో ఒకటి చేద్దాం, మనం స్టార్ట్ చేసిన యూట్యూబ్ని కంటిన్యూ చేద్దాం, డైలీ రికార్డ్ చేద్దాం, ఏమన్నా యూస్ఫుల్ ఏమన్నా ఎక్స్ప్రెస్ చేద్దాం, మనకి తెలిసింది చెప్దాం, లేదా తెలియంది తెలుసుకుందాం అని చెప్పి ఆలోచిస్తుంటే ఎందుకు మన పాత ఛానల్ ఓపెన్ చేద్దాం, రీఓపెన్ చేసి డైలీ ఏదో ఒక వీడియో టైప్ ఆర్ రీల్ టైప్ షేర్ చేద్దాం అని చెప్పి అనుకున్న వెంటనే మా అన్నయ్యని అడిగా, ఏం చేద్దాం, చెయ్యి, నీకు ఎప్పుడో చెప్పాను బట్ నువ్వే స్టార్ట్ చేయట్లేదు అన్నాడు. సర్లే అని చెప్పి ఇప్పుడు కూడా ఇట్లానే ఉంది మోటివేషను. అది ఇట్లా పడకముందే ఒక సెట్ ఆఫ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యా. సో ఐ హోప్, అంటే దీనికి పర్టికులర్ టాపిక్ ఏం లేదు, జస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏ టాపిక్, ఏ కంటెంట్ ఏంటి ఏమి కూడా ఐడియా లేదు. మీ దగ్గర ఏమన్నా కంటెంట్ ఉంటే చెప్పండి, ఏం చేద్దాం, అసలు ఎట్లా బిల్డ్ చేద్దాం అని చెప్పి. 5 years బ్యాక్ చేశాను. అప్పుడు నన్ను ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్గా కొంచెం మారా, అంటే కొంచెం మాట్లాడుతూ నేర్చుకున్నా. తర్వాత మళ్ళీ 5 years గ్యాప్లో నేను ఎలా మాట్లాడుతున్నానో కూడా నాకు తెలీదు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం చూసి చూడనట్టు వదిలేయండి, దయచేసి రోస్టింగ్ గట్ట ఏం చేయకండి. అండ్ చూద్దాం ఎన్ని డేస్ ఇది కంటిన్యూ చేస్తానో, మళ్ళీ స్టాప్ చేస్తాను. సీ యూ గైస్, బాయ్ బాయ్.